నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3D సాంకేతికతతో అమరావతి క్వాంటం భవనం 2 రోజుల్లో టెండర్, సెప్టెంబర్ తొలి వారంలో శంకుస్థాపన. సోమవారం నుంచి 4 విడతల్లో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ. బియ్యం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి మనోహర్. ప్రమాదాలకు నిలయంగా 16వ నంబర్ జాతీయ రహదారి. గుండుగొలను కొవ్వూరు మధ్య 2.5 ఏళ్లలో 250 ప్రమాదాలు. విజయనగరం జిల్లా అప్పన్న దొరపాలెంలో విషాదం. అనుమానాస్పద స్థితిలో నవ దంపతుల మృతి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో మరోసారి క్లౌడ్ బరస్ట్. భారీ వర్షంతో ధరాలిని చుట్టుముట్టిన వరదలు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం పంచాయతీ శివారు జగనన్న కాలనీలోని ఇంట్లో నవదంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భర్త కొప్పల చిరంజీవి విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. భార్య వెంకటలక్ష్మి కొత్తవలసలోని ప్రైవేటు స్టోర్లో పనిచేసేవారు. వీరిద్దరికీ వివాహమై 8 నెలలైంది. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి గొడవ పడ్డారు. ఆ తర్వాత కాసేపటికి అనుమానాస్పదంగా మృతి చెందారు. చిరంజీవి ఫ్యాన్ కు ఉరివేసుకోగా వెంకటలక్ష్మి విగతజీవిగా నేలపై పడి ఉంది. దంపతుల మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. ఐకానిక్ భవనానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవన నిర్మాణానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నిర్మాణ సంస్థ పలు నమూనాల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్వాంటం వ్యాలీని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి 110 నుంచి 120 రోజులే ఉంటాయి. ఐకానిక్ భవన 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తెలిసిందే. ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్ వినియోగించి 3D ప్రింటింగ్ లో బ్లాక్లు రూపొందిస్తారు. భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి 3D ప్రొజెక్షన్లలో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన దృఢమైన ఇటుకలను వాడనున్నారు. కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు. దీంతో నిర్దేశిత వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటం వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు 2 నెలలు పట్టింది. 10కి పైగా ఆకృతులను పరిశీలించి అధికారులతో 8 సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్పులు సూచించారు. అత్యుత్తమమైన ఆకృతికి 2 రోజుల క్రితం ఆమోదం తెలిపారు. ఆకృతి ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణానికి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లో దానిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు. అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కేబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమేనని, ప్రధాని వాటిని సమర్థంగా పరిష్కరిస్తారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి సవాల్ వెనుక ఓ అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. సంపద సృష్టికర్తలకే సంక్షేమ పథకాలిచ్చే హక్కుంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో పాల్గొన్న చంద్రబాబు అంతర్జాతీయ జీవన ప్రమాణాలతో అమరావతి నిర్మిస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల వచ్చిన సమస్యల్ని పరిష్కరించారని, అదే సమయంలో రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రస్తుత ఇబ్బందుల్ని ప్రధాని మోదీ చాలా సమర్థంగా పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఏ దేశమైనా రాష్ట్రమైనా సంక్షేమం లేకుండా మనుగడ సాగించలేవన్న ఆయన సంస్కరణల కారణంగా దేశంలో పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్ ప్రాజెక్టులు, కళాశాలల్లాంటి ఆస్తులు వచ్చాయన్నారు. దేశంలో సంపద సృష్టి జరిగి ప్రభుత్వాలకు రాబడి పెరిగిందన్న చంద్రబాబు పేద ధనిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంపద సృష్టించే వారికే వీటిని అమలు చేసే హక్కుంటుందన్నారు. కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేమన్నారు. అలాగే రాష్ట్రానికి సంపద సృష్టించి ప్రజల్ని పేదరికంలో ఉంచడం కూడా మేలు చెయ్యదని పేర్కొన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయన్న చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టాక ఏపీలో రెండో తరం సంస్కరణలు ప్రారంభించారన్నారు. ప్రతి సంస్కరణ తమ దగ్గర మొదలై ప్రయోజనాలు అందించిందన్నారు. రాష్ట్ర విభజన ఇబ్బందులు 2019 నుంచి 24 మధ్యలో గాడి తప్పిన పాలన ఇప్పుడు తమ ముందున్న పెద్ద సవాళ్లుగా చెప్పారు. దశాబ్దాల క్రితం వ్యాపారవేత్తలు ఇచ్చిన సీఈఓ బిరుదు తనకు నష్టం చేసిందన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించడం తెలియదని తనను నిందించారన్నారు. పాతికేళ్ల క్రితమే ఏపీలో ఐటీ విధానాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. దేవుడు తనకు సైబరాబాద్, అమరావతి నగరాలు నిర్మించే వరమిచ్చాడన్న చంద్రబాబు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత జీవనయోగ్యమైన నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. వ్యక్తిగత ఏసీల అవసరం లేకుండా డిస్టింక్ట్ కూలింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సంతోషంగా జీవించాలనుకున్న వారు అమరావతికి వచ్చి స్థిరపడొచ్చన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్, అమరావతిల మధ్య ఉత్తమ నగరాల పోటీ ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. I promoted IT. At that time, everybody thought there is no future. I used to go on promoting. Today, if you see, Microsoft, I got it to Hyderabad. Employee of Microsoft has become CEO of Microsoft. That is the growth of our people, how they are taking advantage out of it. If you go all over the world, Indians, wherever you go, any country, highest per capita income, Indians. Among Indians, 30 to 35% are Telugu community. That is the strength of Andhra Pradesh as on now. Now I wanted to make it very clear, Indians are going to become number 1 by 2047, Indians and India. గతేడాది కాలంలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్న సీఎం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి మారడం వల్ల పెద్ద కంపెనీలు వస్తున్నాయన్నారు. లక్ష్మీ మిత్తల్ 1,00,000 కోట్లతో స్టీల్ సిటీ నిర్మించబోతున్నారని సీఎం చెప్పారు. బీపీసీఎల్ రిఫైనరీ ద్వారా మరో 1,00,000 కోట్ల పెట్టుబడి వస్తుందన్నారు. టీసీఎస్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఏపీకి వస్తున్నాయన్నారు. ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ తదుపరి తరం సంస్కరణల వైపు వెళుతున్నారన్న చంద్రబాబు దీంతో మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామన్నారు. For the last 11 years, all of you are watching. From 11th largest economy, we are able to reach 4th largest economy. Another 1 year, we are going to reach 3rd largest economy. After this, if you can compare, 4.5 times China is higher than us. 7.5 times or 8 times America is higher than us or better than us. Now it is our duty to change our gears. I am confident India is having potential. I started quantum machine concept, Quantum Valley. First quantum computer is going to work from January in Amaravati. First of its kind in the country itself. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు విషయంలో మీడియాకు సందేహం ఎందుకని సీఎం ప్రశ్నించారు. ఒక అనుమానం సృష్టించి వ్యక్తులు, పార్టీల విశ్వసనీయతతో ఆడుకోవడం సరికాదన్నారు. ఓటర్ల జాబితా సవరణ అన్నది నిరంతర ప్రక్రియ అన్న సీఎం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘాలు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయన్నారు. తప్పొప్పుల పరిశీలనకు రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లకు కూడా ఓటర్ల జాబితా ఇస్తాయన్న చంద్రబాబు అందువల్ల ఓటర్ల జాబితా తయారీపై అనుమానాలు అక్కర్లేదన్నారు. ఉత్తరాఖండ్లో మరోసారి భారీ వరదలు చుట్టుముట్టాయి. చమోలి జిల్లాలో ధరాలీలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి.
వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది. విద్యా సంస్థల్ని మూసివేశారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికుల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. స్థానిక యంత్రాంగాలతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పారు. कम गए है ना गोट उठी चट्टान जो में है और कल जो हमारे एफर्ट थे वो आज पॉजिटिव रिजल्ट दिया है उन्होंने। कल जो एरिया हमारा पीछे देख रहे हैं आप लोग के लेक के अंदर था, आज करीब 12 फीट के आसपास पानी कम हुआ है और एक चैनलाइजेशन रिवर को मिल गया है, एक प्रॉपर चैनल मिल गया है और हमारा ब्रिज भी अब सेफ है। सफाई चल रही है और ट्रैफिक मूवमेंट हम शुरू कर देंगे। कुपड़ा ब्रिज से नीचे जो गदेरा है उस पर अब हम लोग काम स्टार्ट करेंगे ताकि जो 3 गांव हमारे छोटे हैं उनको క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో బెయిల్ ఇస్తూ వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై విధించిన ఓ షరతును హైకోర్టు సవరించింది. దర్యాప్తు పూర్తి చేసి పోలీసులు అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించకూడదన్న షరతుపై ఈ నెల 29 వరకు స్టే ఇచ్చింది. వచ్చే ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కాకానికి స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను న్యాయస్థానం అనుమతితో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని సిట్ తరపు ప్రత్యేక పీపీ పోసాని వెంకటేశ్వర్లు, సహాయ పీపీ సాయి రోహిత్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఫోన్లోని సమాచారాన్ని దర్యాప్తు అధికారి లీక్ చేశారని పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. యాపిల్ ఫోన్లకు ఫేస్ లాక్, బయోమెట్రిక్ పాస్వర్డ్ ఉన్నాయని వాటిని తెరవటం సాధ్యం కాదన్నారు. ఫోన్లను తెరిచేందుకు నిందితుడు సహకరించలేదన్నారు. నిందితుడి వైపు నుంచే సమాచారం లీక్ అయి ఉండొచ్చన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు. హైదరాబాద్లోని కుకట్పల్లి బాలికా హత్య కేసులో బాలుడిని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించిన కుక్కట్పల్లి బాలిక హత్య కేసులో ఎట్టకేలకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. కేసులో బాలుడిని 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని ఇప్పటికే నిన్న అబ్జర్వేషన్ హోమ్లో ఉంచారు. ఆ తర్వాత అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట అయితే హాజరుపరిచారు. అనంతరం ప్రస్తుతం అయితే బాలుడిని జువైనల్ హోమ్కి అయితే తరలించారు. ఈ కేసులో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో మాత్రం 4 రోజుల పాటు కూడా పోలీసులు తలలు పట్టుకున్నారు. నిందితుడు ఎవరో గుర్తించేందుకు చివరకు ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్ కావచ్చు, క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇవేవి కూడా ఈ కేసు ఛేదనలకు అంతగా సహాయపడినట్టు కనిపించలేదు. మొత్తంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అయితే పోలీసులు కేసును ఛేదించారు. ఎందుకంటే ఘటన జరిగిన అనంతరం బాలుడు తమ పక్కింట్లోకి దూకిన తర్వాత దాన్ని గమనించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులు విచారిస్తున్నట్టు క్రమంలో ఈ అంశాన్ని చెప్పాడు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి పోలీసులు అయితే ఆ వైపుగా ఆరాధీసి లోతుగా దర్యాప్తు చేయడంతో అయితే మొత్తం విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ కేసులో మాత్రం
చాలా రోజుల తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఓవైపు సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి సమాచారంతో పాటుగా ఇప్పటికే 300 మందిని పోలీసులు విచారించినప్పుడు 300 మందిలో ఈ బాలుడు ఒక్కడు మాత్రమే ఘటన సమయంలో దాదాపుగా 10-10:30 సమయంలో బాలిక డాడీ డాడీ అని అరిచినటువంటి అరుపులు వినిపించాయని పోలీసులకు చెప్పడం మరింత అనుమానాలకు తావిచ్చింది. ఇటు బాలుడు చెప్పినటువంటి కొన్ని విషయాలతో పాటు అలాగే తనకు ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి ఎలాగైనా అని చెప్తూ తాను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటూ ఉందని చెప్పి కూడా పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళంతా ఇదంతా నిజమనే నమ్మారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళ అనుమానాలు కలిగి ఆ దిశగా విచారించగా అయితే ఎట్టకేలకైతే ప్రస్తుతం అయితే బాలుడిని అయితే అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ ఎదుట హాజరుపరిచి జువెనైల్ హోమ్కి అయితే తరలించారు. ఇక ఈ కేసులో బాలుడు రాసినటువంటి ఒక లెటర్ అయితే వెలుగులోకి వచ్చింది, చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ లెటర్ గురించి చూసుకున్నట్టయితే బాలుడి మోటో అంతా కూడా బాలిక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదు దొంగిలించాలనే లెటర్లో రాసుకున్నాడు. నగదుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ను కూడా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారి లెటర్లో అయితే ఇంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత చోరీ చేయాలి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో గ్యాస్ దాన్ని కట్ చేయాలి, గ్యాస్ వైర్ని కట్ చేయాలి, పైప్ని, ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి బయటకు వచ్చి డోర్ పెట్టాలి, ఆ తర్వాత ఆ ఇల్లు పేలిపోతుంది కాబట్టి అప్పుడు దొంగతనానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా బయటపడకుండా ఉంటుందని ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఇదంతా కూడా వెబ్ సిరీస్, అలాగే ఓటీటీలు, అలాగే ఇంగ్లీషు, హిందీ, హర్రర్ సినిమాలు ఇవన్నీ చూడడం వల్ల ప్రేరేపితుడై ఆ ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వెళ్ళి చోరీ చేసుకుందాం అనుకున్న క్రమంలో ఈ బాలికకు సంబంధించినటువంటి ఈ ఇంటికి పక్కనే ఉంటున్నందువల్ల బాలిక తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా ఏ సమయంలో బయటకు వెళ్తారు, ఏ సమయంలో ఇంట్లో ఉంటారు అనేది వాళ్ళ కదలికలపై పూర్తి అవగాహన అయితే ఈ బాలుడికి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం రోజు బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిన సమయంలో మిగతా వాళ్ళ పిల్లలు ఇద్దరు, బాలిక వాళ్ళ తమ్ముడు కూడా పాఠశాలకు వెళ్లారనే ఉద్దేశంతో బాలుడు చోరీకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ రోజు సోమవారం బాలిక చదువుతున్నటువంటి పాఠశాలలో క్రీడోత్సవాల నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో తను ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండడంతో చోరీ చేసిన అనంతరం బాలిక గమనించడంతో అయితే దొంగతనం విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో బాలికను మట్టుబెట్టాడని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. అయితే బాలిక పారిపోతున్నటువంటి ఈ బాలుడిని అయితే పట్టుకొని అందరికీ చెప్తానని చెప్పడంతో అతను ఆమె గొంతు నులిమి ఆ తర్వాత కత్తితో పొడిచి అతికిరేతకంగా హత్య చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, ఆ తర్వాత హత్యలో భాగంగా ఆయన దుస్తులకు అయినటువంటి రక్తపు మరకలు ఉన్నటువంటి దుస్తులు, వీటన్నింటినీ కూడా బాలుడు పక్కింట్లో వాళ్ళ ఇంట్లోకి దూకి వెళ్ళిన తర్వాత ఆ కత్తిని శుభ్రంగా కడిగి అతను ఫ్రిడ్జ్పై ఉంచాడని, ఆ తర్వాత దుస్తులను కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉతికాడని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఇతను ప్రవర్తించాడని కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే తల్లిదండ్రులకు బాలుడు కదలికలు, బాలుడి ప్రవర్తన చూసి అనుమానం వచ్చినప్పటికీ కూడా ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేదని చెప్పినట్టుగా కూడా పోలీసులు ఎదుట వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క బాలుడికి సంబంధించినటువంటి స్నేహితులు పాఠశాలలో కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు. అయితే బాలుడు నిత్యం సంవత్సరంలో చాలా ఎక్కువ రోజులు ఇంటి దగ్గరే ఉంటాడు, తక్కువ రోజులు మాత్రమే స్కూల్కి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కువ రోజులు ఈ సినిమాలు చూడడం, ఇలాంటి హర్రర్ సినిమాలు చూస్తూ ఉండేవాడని చెప్తాడు. ఆ ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసులో 2 జీవితాలతో పాటు 2 కుటుంబాలతో పాటు సమాజంపై కూడా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఓవైపు కుమార్తెను కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది, మరోవైపు ఈ హత్యకు పాల్పడినటువంటి కుమారుడు వాళ్ళ బాలుడు కూడా జువెనైల్ హోమ్కి వెళ్ళడంతో అటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో పిల్లల ప్రవర్తనపై నిత్యం తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి, నిత్యం వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించి అయితే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఓవర్ టు యు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే పనిచేసే సుధాకర్ రెడ్డి ఇక లేరు అంటే నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీ పడకుండా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డికి నివాళి అర్పిస్తున్నానంటూ చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి బాధాకరమని మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నేత నుంచి రాజకీయ నేతగా జీవితాంతం ప్రజా ఉద్యమాల్లో కొనసాగిన సురవరం సుధాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సురవరం కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు జగన్ సంతాపం తెలిపారు. సురవరం ఏ పదవిలో ఉన్నా తనదైన ప్రత్యేక ముద్ర వేశారన్నారు. సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటన్నారు.